హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆనియన్ ఆయిల్ నేను ఎలాగో యూజ్ చేస్తున్న విషయం మీకు చెప్పేశాను. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని 1 మంత్ నేను యూజ్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా మీకు చూపిద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో నా హెయిర్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ అలాగే హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఆయిల్ వల్ల నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా లేదంటే నాకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసేసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీలో చాలామంది ఆనియన్ ఆయిల్ది వీడియో చూసిన తర్వాత నాకు చాలా రిక్వెస్ట్లు అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, కింద చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అందులో ఏంటంటే ఆయిల్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి అలా అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ వీడియో చేసేసాను. కాబట్టి మీకు ఆ వీడియో కావాలి అంటే కనుక ఇక్కడ బటన్ నొక్కండి, లేదు అంటే వీడియో ఎండింగ్లో నేను ఆ వీడియో యాడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే ఆయిల్ అయితే నేను ఇంతవరకు యూజ్ చేసేసానండి. ఆల్రెడీ 1 మంత్ అయింది. నేను అంతకుముందు కూడా యూజ్ చేశాను. హెయిర్ కేర్ అనేది సీజనల్ వైజ్గా ఉంటుందని చెప్పని నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా మందికి తెలుసు. సో నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతుంది ఏంటంటే దీని ఎక్స్పీరియన్స్ ఏంటి. నేను ఇప్పుడు 1 మంత్ వాడాను కాబట్టి ఈ 1 మంత్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే మీ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా ఇందులో దొరుకుతున్నాయా లేదా అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయితే వస్తుందండి, మీరు అది తట్టుకోలేకపోతే కనుక ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఎసెన్షియల్ ఆయిల్ కలిపినట్టయితే అంత స్మెల్ రాదు. సో మీరు ప్రిపేర్ చేసేటప్పుడే ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం కలుపుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు ఎక్కువ టైం ఓవర్ నైట్ ఉంచుకోండి అని చెప్పాను. ఓవర్ నైట్ ఉంచుకోలేకపోతే కనుక 1 అవర్ అయినా ఉంచుకోండి. 1 అవర్ ఉంచుకున్నాక హెడ్ బాత్ చేసేసేయండి, అప్పుడైనా సేమ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ ఉంచుకున్నట్లయితే మీ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ డ్రై స్కాల్ఫ్ కానీ తగ్గుతుంది. నెక్స్ట్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుందండి. ఏంటంటే మీ హెయిర్ ఫాల్ అనేది హాఫ్ అవుతుంది. అంటే ఎంత హెయిర్ ఫాల్ అనేది అవుతుందో అది మీరు ఒకసారి ఎస్టిమేషన్ పెట్టుకోండి. అండ్ మీరు ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ ఎంత అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. దీనివల్ల మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. అలాగే మీ హెయిర్లో సిల్కీనెస్ వస్తుంది, షైనీనెస్ వస్తుంది. ఇది చాలా చాలా బాగుంటుంది హెయిర్. చెప్పబోయేది ఏంటంటే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది దీనివల్ల. నేను మీకు నా బేబీ హెయిర్స్ చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ బేబీ హెయిర్స్ అండి, కొత్తగా వచ్చిన హెయిర్స్ అవన్నీ. మీలో చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు అంటే కనుక ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే కొంతమందికి ఏంటంటే ప్లేసెస్లోనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ గర్ల్స్కి అయితే ఈ పార్ట్లో అలా కొన్ని ప్లేసెస్లో. ఈ ఆయిల్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. సో హెయిర్ రీగ్రోత్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ దీంతో పాటు మీరు ఏంటంటే బ్యాగీ మెథడ్ అని చెప్పాను కదా, పాలిథిన్ బ్యాగ్ ఒకటి తీసుకొని హెయిర్కి ర్యాప్ చేసుకోవటం. ఆ బ్యాగీ మెథడ్ యూజ్ చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మీలో చేంజ్ అనేది కనిపిస్తుంది. మీ స్కాల్ఫ్కి మీరు అప్లై చేసిన ఆయిల్ అనేది స్కాల్ఫ్కి ఎక్కువ పట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, అలాగే స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. సో మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ, ఈ ఆనియన్ ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ యూజ్ చేసినా, ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినా, కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా దాంతోపాటు బ్యాగీ మెథడ్ అనేది మీరు యాడ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఎంతో కొంత బెటర్గా కనిపిస్తుంది. ఈ ఆయిల్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. సో హెయిర్ రీగ్రోత్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ దీంతో పాటు మీరు ఏంటంటే బ్యాగీ మెథడ్ అని చెప్పాను కదా, పాలిథిన్ బ్యాగ్ ఒకటి తీసుకొని హెయిర్కి ర్యాప్ చేసుకోవటం. ఆ బ్యాగీ మెథడ్ యూజ్ చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మీలో చేంజ్ అనేది కనిపిస్తుంది. మీ స్కాల్ఫ్కి మీరు అప్లై చేసిన ఆయిల్ అనేది స్కాల్ఫ్కి ఎక్కువ పట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, అలాగే స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. సో మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ, ఈ ఆనియన్ ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ యూజ్ చేసినా,
ఆలివ్ ఆయిల్ యూస్ చేసినా, కోకోనట్ ఆయిల్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా దాంతోపాటు బ్యాగీ మెథడ్ అనేది మీరు యాడ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఎంతో కొంత బెటర్గా కనిపిస్తుంది. సో హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఆనియన్ ఆయిల్ వల్ల అంటారు. సో ఫాస్ట్గా అంటే 1 వీక్లోని చాలా పెరిగిపోయి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అంత అయితే పెరగదు. గ్రోత్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది కంపల్సరీ. అందరి హెయిర్స్ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి హెయిర్ అనేది థిక్గా ఉంటుంది, కొంతమందికి హెయిర్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది అనమాట. ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళకైనా ఇది చక్కగా సెట్ అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొంతమందికి స్లోగా ఉంటుంది. మీ హెయిర్ గ్రోత్ టైప్ని బట్టి ఇది మనకి రిజల్ట్ ఇస్తుంది. బట్ హెయిర్ గ్రోత్ అనేది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఇవండి ఆనియన్ ఆయిల్ బెనిఫిట్స్, అలాగే నా హెయిర్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది యూస్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్న రిజల్ట్. వీడియో వల్ల మీ అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా వీడియో రిక్వెస్ట్లు ఉన్నా కానీ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.